జీవితంలో సుఖం కానీ దుఃఖం కానీ ఇవి రెండు కలిసి ఉంటాయని, ఎప్పుడు సుఖంతోటో ఎప్పుడు దుఃఖంతోటో జీవించే జీవితం అంత బాగుండదని, జీవితం సుఖదుఖాల కలయికని చెప్తూ ఉంటారు. నేనేమంటాను అంటే, మనం చేసే పని లేక కర్మ దీని యొక్క అంత్య ఫలితంగా సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతున్నాయి, కానీ ఆద్యంలో సుఖం దుఃఖం అనేది ఏమి ఉండవు. సరే, మనం ఒక పని చేసాము, ఆ పని చేయటం వల్ల మనకి సుఖాన్ని పొందాము. సుఖం వల్ల కలిగేది ఆనందమే. ఆనందానికి మూల రూపం శివుడు. మనం శివుడిలో లీనమైపోతాం. ఇంకొక కర్మ మరి దుఃఖం పొందాము. దుఃఖం పొందటం వల్ల సరే అప్పుడు మనకి దుఃఖం కలిగింది. ఆ దుఃఖం నుంచి మనం బాధ నుంచి మనం కోలుకొని మళ్ళీ ఆ పని చేసే ప్రయత్నం చేసి ఆ కోరికను మనం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఆ కోరిక తీరటం వల్ల మనకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానికి మూల రూపమైన శివుడిలో మనం లీనమైపోతాం. కనుక సుఖం కానీ దుఃఖం కానీ ఏది ఏమైనా ఆనందానికి మూల రూపం శివుడే.